ఇక్కడ చూస్తున్నారు నెమలి గత వారం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ అడవి కాల్చడం వల్ల ఇప్పుడు వాన పడిన వెంటనే ఇలాంటి మూగజీవాలు అడవికి దగ్గర ఉన్న సమీపమైన చేనులకు వచ్చేస్తున్నాయి. ఇది చూస్తున్నారు నెమలి. ఇది మనం లాస్ట్ వీక్ కూడా జంతు పరిరక్షణ సమితి తరఫున మాట్లాడడం జరిగింది. అడవిని అంటించడం వల్ల ఎన్నో జంతువులు తీవ్రంగా చనిపోతున్నాయి. దాంతోపాటు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకు వాటికి సరైన ఆహారం లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా అవి నీళ్లను వెతుక్కుంటూ జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ కొన్ని వీధి జంతువులు కుక్కలు అవచ్చు, అలాంటివి అవి సడన్ గా ఏదో వేరే ప్రాణి వచ్చిందనో లేదా వేరే బర్డ్ వచ్చిందనో వీటిని అటాక్ చేసి చంపేయడం జరుగుతున్నాయి. అలాంటిది మేము ఈ రోజు వీటిని కాపాడి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పక్షి కూడా నెమలి మేము వెంటనే తెలుసుకున్న వెంటనే ఫారెస్ట్ వాళ్ళకి సమాచారం అందిస్తున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళకి కూడా అందిస్తున్నాము. ఇవన్నిటికీ కారణం ఏమంటే మనం డెవలప్మెంట్ అని చెప్పి రోడ్ని ఇలాంటివి ఎక్స్పాండ్ చేస్తున్నాము. అడవిలోకి మనం ఎంటర్ అవుతున్నాము కాబట్టి అడవిలో ఉండే జంతువులన్నీ ఇక్కడ ఇట్లా వచ్చేస్తున్నాయి. మనం అందరూ ఆలోచన చేయాల్సింది ఎండ తీవ్రత ఎక్కువ పెరగడం అనేది ఇండైరెక్ట్ గా మనమే కాస్ అవుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి. అదేవిధంగా ఇలాంటి ముఖ్యంగా ఇవి జాతీయ సంపద. పలంనేరు చుట్టుపక్కల ఏనుగు కావచ్చు లేదా ఇలాంటి డియర్స్ జింకలు, ఇలాంటి నెమళ్ళు ఇలాంటివన్నీ మన పలంనేరు చుట్టుపక్కల అడవిలు ఉండడం వల్ల ఇవన్నీ జన సంచారంలో వచ్చి నిన్న కూడా మనం కాపాడుకోవాలి. లేదంటే రాబోయే తరాల్లో మనం జస్ట్ ఫోటోలకి పరిమితం అవుతాయి. వెంటనే మాకు ఇది మా చేను దగ్గరికి వచ్చిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేశాము. అదేవిధంగా మీడియా వాళ్ళకి తెలియజేశాము. వీటిని సురక్షితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఏ విధంగా వీటిని సురక్షిత జాగాల్లో వదులుతారో అది అకార్డింగ్ టు లా వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళకి వదిలేస్తున్నాము. నా పేరు సందీప్, ఇటు మన్నానాయుడుపల్లి నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి జాతీయ పక్షులు మన జన సంచారంలో వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఎండ తీవ్రతని మనం తగ్గించాలంటే చెట్లు నాటాలి. అదేవిధంగా ఇవి ఎన్నో రోజులుగా ఇలాంటి జాతీయ పక్షులు మనము కోల్పోతున్నాము. ఏదో ఒక రీజన్ తో పలంనేరు చుట్టుపక్కల అడవులు ఉన్నాయి. అడవుల్లో ఉండే జంతువులు జనసంచారంలో వస్తున్న వెంటనే అవి ఏదో విధంగా అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ రోడ్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు లేదా ఎండ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు. కాబట్టి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం ఏమనగా గత వారం కూడా ఈ అడవి కాల్ చేయడం జరిగింది ఎవరో అనామకులు. కాబట్టి మీరు వీటిని తగిన చర్యలు తీసుకొని కఠినంగా వాళ్ళని శిక్షించి ఇలాంటి మూగజీవాల్ని కాపాడాలని తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మనం ఈ పిక్చర్స్ తోనే మనం చూసే పరిస్థితి అయిపోతుంది. ఈ మధ్య కాలంలో పక్షులు స్పారోస్ అయితే అసలు కనపడడం లేదు. అదేవిధంగా నిన్న కూడా ఒక రోడ్ దాటు జింక్ చనిపోవడము చాలా బాధాకరం. పలంనేరు వాసులుగా ఉండి మన చుట్టుపక్కల అడవులు ఉండడం వల్ల మనకు ఏనుగులు అవ్వచ్చు, ఇలాంటి పక్షులు అవ్వచ్చు చాలా మటుకు జనాల్లోకి వచ్చిన వెంటనే కొందరు వాటిని సంరక్షిస్తే మంచిదే. కానీ ఏదో విధంగా హాని చేస్తే మాత్రము మన సంపదను మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకొని ఇలాంటివన్నింటినీ నిర్వహించి ఇలాంటి ప్రాణాలను కాపాడాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు దొరికి నా పేరు సందీప్ రాయల్, అదేవిధంగా మా నాన్న విష్ణురాం గారు, మా మదర్ శాంతికుమారి గారు. మాది ఇక్కడ మన్నానాయుడుపల్లి గ్రామము. మా చేను దగ్గరికి సమీపంలో రావడం జరిగింది. కుక్కలు తరుముతామంటే మేము వెంటనే పట్టుకొని ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి చేర్చేద్దామని తెచ్చాము. దీన్ని మీకు ఇచ్చి మీరు ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ రోజు రోడ్లు ఎప్పుడైతే వైడనప్ అవుతున్నాయో చెట్లు నరికేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ బర్త్డే రోజు ఒక 10 చెట్లు నాటితే చిరంజీవి గారు స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు మన 365 రోజులు చెట్లు అభివృద్ధి చెంది ఎండ తీవ్రత తగ్గి ఇప్పుడు చూస్తున్నాం పలంనేరు అసలు ఒకప్పుడు పూర్వమైన సూటిగా ఉండే ఈ రోజు దాని ఎండ తీవ్రత 45 డిగ్రీస్ దాటిపోతా ఉందంటే కారణం చెట్లు లేకపోవడం వల్ల. డెవలప్మెంట్ కి ఎవరు మనం అగెయిన్స్ట్ కాదు, కానీ మనం కూడా మనమంటూ సమాజానికి ఏదో విధంగా చెట్లు నాటి ఓజోన్ లేయర్ ని కాపాడి ఇలాంటి జంతువులకి ఆ నేచర్ నుంచి రావాల్సింది వాటికి చేర్చే విధంగా మనం చేయాలని తెలియజేసుకుంటున్నాం. సందీప్ రాయల్, జంతు పరిరక్షణ సమితి. థ్యాంక్ యూ.